నేను కూడా ఫలించేడు కొమ్మగా ఈ సంవత్సరం అంతా మిగతా దినాలన్నింటిలో యోసేపు వలె ఉండాలని కోరుతున్నాను. యోసేపు దేవుని వలె ఉండాలని కోరుతున్నాను. నన్ను కూడా మేలు కొరకై జ్ఞాపకం ఉంచుకున్నాను. ప్రభువా, యోసేపు కంటే గొప్పవాడైన నీ వలె నేను ఉండాలని కోరుతున్నాను. పడిపోతుని చెడిపోతుని ఒక వలయం కాదు, 2 వలయాలు కాదు, అసంఖ్యాకమైన నానా విధాల్లో పడిపోయాను. ఎన్నని ఒప్పుకోగలను? నాకే సిగ్గేస్తుంది, నాకే అసహ్యం వేస్తుంది, నా జీవితం నాకే కంపు కొడుతుంది. ఎలాగ నీ సన్నిధిలోనికి రాగలను? సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు కృపాసనమునొద్దకు చేరుదము. ఓటములో ఉన్న ప్రార్థనా జీవితంలో నుండి యేసు వలె ప్రార్థనాపరులుగా, యోసేపు వలె తండ్రి యొద్దకు తెచ్చేవారిగా ఉండాలని కోరబడుతూ ఉన్నా. మీరు అనుమతిస్తే యోసేపును గురించి బైబిల్లో వ్రాయబడిన కొన్ని సంగతులు, ఇంగ్లీష్ పేరు జోసెఫ్, JOSEPH ఉంది కదా, ఒక్కొక్క అక్షరం ఏం జ్ఞాపకం చేస్తుందో దాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటి యోసేపులో జోసెఫ్ అంటాం కదా, జే అనే ఇంగ్లీష్ అక్షరము ఏం జ్ఞాపకం చేస్తుంది? జీసస్, యేసును మనకు జ్ఞాపకం చేస్తుంది. పాత నిబంధనలో, ముఖ్యంగా ఆది కాండంలో యోసేపు వలె యేసు ప్రభు యొక్క లక్షణాలను ప్రతిబింబింపజేసిన వ్యక్తి ఇంకెవరు లేరంటే తప్పు కాదేమో. ఇస్సాకు కూడా యోసేపుని జ్ఞాపకం చేస్తాడు, అయితే కొన్ని విషయాల్లోనే, బలి, విధేయత, ఇలాంటి దాంట్లోనే. కానీ యోసేపు అయితే దాదాపు చాలా వలయాలలో యేసుక్రీస్తు ప్రభువు వారిని స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యోసేపు కంటే గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభువు యోసేపు యొక్క చరిత్ర చదువుతున్నప్పుడు మనకు గుర్తొస్తుంది. ఆయన ఫలించేడి కొమ్మ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. ఆయన దావీదుకు వేరుచిగురైన కొమ్మ. అందుకే బైబిల్లో రాయబడుతుంది కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఐ యామ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. ఈ 6 బ్రాంచెస్, మీరు తీగలు. తీగలు ఏం చేస్తాయి? ఫలించే ద్రాక్షవల్లికి అంటు కట్టబడి ఉంటాయి. అంటు కట్టబడి ఉంటే ఫలిస్తాయి, అంటు కట్టబడకపోతే ఫలించవు. ఇంకెవరైనా యేసు ప్రభువుని నమ్ముకోకుండా, పాపక్షమాపణ పొందకుండా ఉంటే యేసు ప్రభువుతో అంటు కట్టబడాలని కోరబడుతున్నావు. నువ్వు రక్షణ పొందకుండా వచ్చి కూర్చుని ఏదో కొన్ని మాటలు వినేసి, పాటలు వినేసి, భోజన సహవాసంలో ఆ తర్వాత నీ దారిని వెళ్ళే బాగా జరిగినాయండి అంటే నీకేం ఉపయోగమో? మొదట ఉపయోగం నీకుండాలా, నువ్వు రక్షణ పొందాలా, నువ్వు పాపక్షమాపణ పొందాలా, విన్న వాక్యం నీలో కార్యసిద్ధి కలిగించాలా, నీవు క్రీస్తు యొక్క రూపంలోనికి మార్చబడాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఇంకా ఎంతకాలం ఫలించకుండా అలాగే బయటికి చూడటానికి మాత్రం చాలా గంభీరంగా కనిపిస్తుంటారు. ఆదివారం అందరూ దేవదూతల వలె కనిపిస్తారు, సోమవారం నుండి శనివారం దాకా కదా ఎలా కనిపిస్తున్నాం అనేది ప్రాముఖ్యం. ఈరోజు ఇప్పుడే పైనుండి దిగి వచ్చినట్టు కనిపిస్తున్నారు, రేపు కింద నుండి పైకి వచ్చినట్టు కనిపిస్తారు. కనుక ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచండి, పాపక్షమాపణ పొందండి, మారు మనసు పొందండి. ఇది మేము ప్రకటిస్తూనే ఉంటాం. రక్షణ లేకుండా మిగతా భక్తి అంతా, అది క్రైస్తవ భక్తి అయినా కూడా వ్యర్థమే. రక్షణ, పాపక్షమాపణ, మారు మనసు చాలా ప్రాముఖ్యం. కనుక యేసు ప్రభుతో అంటు కట్టబడి ఉంటే మనం ఫలిస్తాం. ఆయన జీవం, ఆయన సారం మనలోనికి వస్తుంది. రాయలసీమలో ఒక ఊరుంది, అది బహుశా ఊరు పేరు తెలియకపోయినా ఊరు ప్రఖ్యాతి మీకు తెలిసి ఉంటుంది. మామూలుగా ఇప్పుడు సీజన్ స్టార్ట్ కాబోతుంది, దాన్నే మామిడి పళ్ళ సీజన్ అని అంటాం. మామిడి పళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు నాకు తెలిసి? అందరికంటే ఎక్కువ ఎవరికి ఇష్టం అంటే షుగర్ పేషెంట్లకి. వాళ్ళు దాన్ని తినకూడదు, కానీ చాలా ఇష్టం. దాన్ని చూస్తేనే ఇర్రెసిస్టబుల్ టెంప్టేషన్, నిరోధింప సఖ్యమగాని శోధన. ఆ మామిడి పళ్ళకి ప్రసిద్ధి చెందిన ఒక ఊరు ఉంది, దాన్నే బనగానపల్లి అంటారు. వ్యవహారిక భాషలో బంగినపల్లి మామిడి పండు అని అంటారు. అక్కడ పండే మామిడి పళ్ళ యొక్క రుచి చాలా గొప్పదని పాశ్చాత్య దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా ట్రంప్ ట్యాక్స్ తగ్గించినాడు కదా, ఈసారి పంపిస్తారు.
ఓసారి ఇలాగ సెలవు దినాల్లో ఒక 2-3 యవనస్తులు బీటెక్ చేసే పిల్లలు ఖాళీగా ఉంటే ఆ బనగానపల్లి ఊరికి వెళ్ళపట్ట మామిడి తోటలు ఉంటాయి. ఆ తోటలమ్మడి వెళ్తూ ఉంటే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అని ఉంటాయి. అంటే చాలా నేలం దాకేటట్లుగా కొన్ని పండ్లు వేలాడుతుంటాయి, కొన్ని చేతికి అందేటట్టు వేలాడుతుంటాయి, కొన్ని అస్సలు పైకి ఉంటాయి అనుకో, అది వేరే విషయము. లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటే చాలా కిందకి వేలాడుతుంటాయి. మన ఊరికి ఏం శ్రమ లేకుండానే ఆ కాయలు కోసుకోవచ్చు. ఆ పండ్లు చెట్టు మీద పండే పండు రుచి వేరే, మనం కాయలుగా కోసి దాన్ని పండించేది ఆ రుచి వేరుగా ఉంటుంది. కనుక ఈ పిల్లలు ఏం చేశారంటే దారెమ్మడి పోతా ఆ పండు ఒకటి కోసుకున్నారు, చాలా బాగుంది. అంతలోకి ఆ తోటమాలి వచ్చినాడు. ఏంటి ఇటు కోసుకున్నారో, చూస్తాంలే అన్న ఎలాగుంటుందో అన్న అంటారు రాయలసీమలు ఎక్కువ. ఎవరినైనా అన్న అంటే అయిపోయాడు, ఐస్ అయిపోతాడు. అందుకే చూస్తాంలే అన్న కోసుకుంటామంటే తీసుకున్నారు. తర్వాత పక్కన ఇంకొక తోట దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆ పిల్లలు ఇంక సరదా కదా, కుర్రోళ్ళు కలిస్తే మనం ఎవరు కంట్రోల్ చేయలేము. అక్కడ పండ్లు తీసుకున్నారు. అదేమో బాగలేదు. ఈ మొదటి కోసిన తోటలో పండేమో చాలా బాగుంది, ఊరికి తగినట్లా ఉంది రుచి. రెండవ తోటలో కోసిందేమో బాగలేదు. ఎంత బాగలేదంటే అసలు ఈ ఊర్లో ఇలాంటి రుచి లేని మామిడి పళ్ళు కూడా ఉందా అని అనుకున్నారు. అది కోసినప్పుడు ఆ తోటమాలి వచ్చినాడు. ఏంటి ఇటు కోస్తున్నారంటే, కోసినా కానీ ఏం లాభం అన్నా, ఇది బాగలేదు, సరే నువ్వే తినేయి అని. బాగలేదా, ఎందుకు బాగలేదు ఇది అంటే, చూడు నువ్వు కొద్దిగా రుచి చూడని ఆయనకి చెప్పినారు. ఆయన రుచి అయ్యే బాగలేదే, ఇదేంటి లాభం, ఇలాగే ఉందా అని అనుకున్నాడు. సరే ఈ పిల్లలు వెళ్ళిపోయారు. 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ పిల్లలు అదే దారంబడి వెళ్తా మొదటి తోటలో ఉన్న పండు తిన్నారు. తర్వాత రెండవ తోటలో ఇంతకుముందు కోసుకున్నారు కదా, ఆ తోట పండు తిందామని వచ్చినారు. తింటే మొదటి తోటకుంటే రెండవ తోటలో పంట అమృతంలాగా ఉంది. అప్పుడు తోటమాలిని పిలిచి అన్నారు, అన్న మేము ఇంతకుముందు 2-3 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఈ చెట్టు ఫలాలు బాగుండలేదు కదా, రుచి లేవు కదా, ఇప్పుడు ఎలాగ రుచి అయిందంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా, మీరు పక్కన చెట్టు అంటే పక్కన తోటలో ఉన్న మామిడి పండు చెట్టు మంచి ఫలాలు ఇచ్చిందని చెప్పారు కదా, నేనేం చేశానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కొమ్మ తీసుకొని నరుక్కొని వచ్చి ఈ చెట్టుకు అంటు కట్టాను. దాంట్లో జీవం దీంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఇది రుచి మారింది. యేసు ప్రభుకు వెలుపట ప్రతి మానవుడు కారు ద్రాక్షలతోనే ఉన్నాడు. ప్రతి మానవుడు చెడుతనంలోనే ఉన్నాడు. ప్రతి మానవుడు పాపంలోనే ఉన్నాడు. యేసు ప్రభుతో అంటు కట్టబడినప్పుడు యేసు జీవము మనలోనికి వస్తుంది. యేసు పాపక్షమాపణ, యేసు రక్తము, యేసు మాటలు మనలోనికి వచ్చి మనల్ని కడిగి శుద్ధీకరించి మనం యేసు వలె ఉండనట్లుగా చేస్తాయి. మా యేసును ప్రకటిస్తున్నా. యేసు పాపుల రక్షకుడు, రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుతారు. నీవు ఉన్న స్థలంలో ఆశీర్వాదం, కుటుంబంలో ఆశీర్వాదం, స్థానిక సంఘంలో ఆశీర్వాదం, నువ్వు పనిచేసే స్థలంలో కూడా ఆశీర్వాదం. ప్రభు నిన్ను అలాగుంచాలని కోరుతున్నాడు. యోసేపు దేవునితో పాటు నడవటానికి పూనుకున్నవాడు. యోసేపునకు దేవుడు తోడైండనన్న మాట ప్రతిసారి దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆయన యేసుక్రీస్తు ప్రభువు కనుక యేసు నీకు కూడా తోడయుండి ఈ సంవత్సరం అంతా కాపాడి భద్రపరచాలని కోరుతున్నాడు. ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. యేసు ప్రభు వారు వెళ్ళిన మార్గంలోనే యోసేపును కూడా దేవుడు తీసుకుని వెళ్ళాలని ఇష్టపడ్డాడు. యేసు ప్రభువును ఎలాగైతే యూదులు ఆయనతో ఉన్న యూద ఇస్కరియోతు లాంటి వాళ్ళు ఇలాగ నష్టపరిచారు, యోసేపును కూడా బహుశా అలాగే చేసినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. చూడండి 39వ అధ్యాయం ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 39, 37 చదువుదాం, తర్వాత అక్కడికి వెళ్దాం. జెనసిస్ చాప్టర్ 37 మొదటిది 4వ వచ్చిన నేను చదువుతా. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద, మొదటిది ఏంటి, పగ. యేసు ప్రభు వారి మీద కూడా ఏం పట్టినారు, పగ. ఎంత దాగిపోయింది, చంపేయాలనుకున్నారు, రాళ్ళతో కొట్టాలని అనుకున్నారు. బైబిల్లో రాయబడింది ఆయన దాగి వెళ్ళాను. మనుషుల్లో మొదట వచ్చేది ఏంటంటే పగ. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, జవాబు చెప్పండి. పగే మొదట ఎందుకు వస్తుంది? ఎవరైనా పగున్నోళ్ళు లేరని నేను ఒక్కడైనా ఉండేది.
పగ మొదట ఎందుకు మనిషికి వస్తుంది? అసలు వస్తుందనన్నా మీకు తెలుసా? అంత అమాయకంగా ఉండిపోయారా? వస్తుందనన్నా తెలుసా మీకు? వెరీ గుడ్. కొంతమంది నా టైప్ వాళ్ళు ఉన్నారు. పగ మనుషుల్లో మొదట ఎందుకు వస్తుందంటే, మొదట మనిషిని దర్శించింది వాడే. పేరు సర్పము. సర్పానికి ఉండే మొట్టమొదటి అవలక్షణం చెప్పండి. పగ. కాటేసే తర్వాత పగ ఉంది కనుక కాటేస్తుంది. పగ లేకపోతే ఎందుకు కాటేస్తుంది? సర్పానికి కాటేయమని ఎవరు చెప్పారు? తేలిక కరువమని ఎవరు చెప్పారు? పాముకు ప్రాకమని ఎవరు చెప్పారు? కుక్క కరువమని ఎవరు చెప్పారు? గాడిదకి తన్నమని ఎవరు చెప్పారు? మనిషికి పాపం చేయమని ఎవరు చెప్పారు? చెప్పరండి. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నా మీకు? నా భాష అర్థమైద్దా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. స్వభావం. పాముకు కరిసేది స్వభావం, తేలికి కాటేసేది స్వభావం, గాడిదకి తన్నే స్వభావం, కుక్క కరిసే స్వభావం, పాపం చేసేది మనిషి స్వభావం. ఇప్పుడు పగ మనిషిలో వచ్చింది. యోసేపు మీద పగబట్టిరి. యేసుప్రభు వారి మీద కూడా అలాగే వాళ్ళు పగబడుతూ వచ్చినారు. మనలో కొంతమంది మీద కూడా కొంతమంది పగబట్టే అవకాశం ఉంది. ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులే కావచ్చు, మందిరంలోనే కావచ్చు. మందిరంలోనే టార్గెట్ చేసినారు నన్ను అని కొంతమంది చెప్తుంటారు కదా. ఇది ఎక్కడైనా ఉంటుంది. బోధకుల మధ్య సింగర్స్, మ్యూజిషియన్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది. కొంత దగ్గర స్కేల్ చిన్నగా ఉంటుంది, కొంత దగ్గర స్కేల్ ఎక్కువ ఉంటుంది. ఆఫీసుల్లో పగ ఉండొచ్చు, రకరకాలుగా ఇవన్నీ పగ ఉంటుంది. ఇవన్నీ యోసేపు జరిగింది. ఊరికే యోసేపు ఫలించాడు కొమ్మని చదువుకొని మేము కూడా ఫలించ ప్రభు అంటే కాదు. ఇదంతా ప్రొసీజర్, పుట్టకాలు అంటారు. బైబిల్ ఈజ్ ఏ ప్రోటోటైప్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఫాలో ఆన్. మనం బైబిల్ని అనుసరించడానికి, మీరు ఎవరైనా మ్యాథమెటిక్స్ ఉంటే ఇట్లా చెప్తే కరెక్ట్గా అవుతుంది అనుకుంటా, మీకు అర్థమవుతుంది అనుకుంటా. బైబిల్ is the spiritual algorithm of a super special spiritual simple sublime life. కనుక దీన్ని స్కిప్ చేయడానికి ఊరికే యోసేపు ఫలించాడు కొమ్మ నన్ను కూడా ఫలింపజేయ ప్రభు అంటే యోసేపు వెళ్ళిన మార్గం వెళ్ళడానికి ఇష్టపడాలి కదా. పగ ఎవరు భరించడానికి ఇష్టపడతాము? ఎవరికి అలాగే ఇష్టం ఉండదు. మనం మనుషుల రీతిగా మనం ఏం కావాలనుకుంటామంటే ప్రేమ కావాలని అనుకుంటాం. బై డిఫాల్ట్ వీ హ్యావ్ దట్ నేచర్. మనం వాళ్ళని అందరూ ప్రేమించాలనుకుంటాం. తల్లి, తండ్రి, ఇరుగు, పొరుగు ఎవరైనా ద్వేషించి మన గురించి చెడ్డగా కామెంట్ చేస్తే ఏంటంటే వాడు ఉండాలనుకున్నాడు లేదా ఈ ఊర్లో ఆటోమేటిక్గా వస్తుంది. అందరు హౌ కెన్ ఎవ్రీబడి కెన్ లవ్ యూ? యేసు ప్రభుని అందరూ ప్రేమించలేదు. యేసు ప్రభునే బైబిల్లో యేసు ప్రభువే చెప్పాడు, లోకము నన్ను ద్వేషింది. ద వరల్డ్ హేటెడ్ మీ. యేసు ప్రభు లాంటివన్నీ ద్వేషిస్తే ఇంక మనల్ని ద్వేషించక గొప్ప సంగతి ఏంటి? కానీ ఇలాంటి మనుషులు కూడా ఉంటారు. యోసేపు యేసు ప్రభుకు పోలిక. యేసు ప్రభు పగపట్టబడినట్లుగా యోసేపు పగపట్టబడ్డాడు. రెండవది చూస్తామా? 11 వచ్చింది. ఆదికాండం 37:11. చాలు. రెండవది ఏంటి? పగ తర్వాత ఏమొస్తుంది? ఓకే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్పండి. యేసు ప్రభుని ఎందుకు సిలువేసినారు? అసూయ. మనకు కూడా అసూయ. ఒక వ్యక్తి బాగా వంట చేస్తే బాగా చేశారు బ్రదర్ అని అనలేము, బాగా డ్యూటీ చేస్తే బాగా డ్యూటీ చేశారని అనలేము, బాగా పాడితే బాగా పాడతారు అనలేము, బాగా చెప్తే బాగా చెప్తారు అని అనలేము. ఎందుకంటే అసూయ అనేది వస్తుంది. ఏం చెప్పారు, ఏం పాడారు, ఏం చేశారు, అంతకంటే బాగా చేస్తారు, ఇంతకంటే బాగా చేస్తావు అని. అది చేసేవాళ్ళు మరి చేయకుండా ఎందుకున్నారు? చేయొచ్చుగా. నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, మాకు కూడా అవకాశం ఇవ్వచ్చుగా అని. ఎందుకు ఇట్లేదంటే ఇచ్చిన తర్వాత భోజనం చేస్తే మళ్ళీ 108 రావాలి. కనుక ఏదైనా మనకు అవకాశం ప్రభువు చేయగలిగితే ఇస్తాడు, చేయలేం కనుక బహుశా ఇట్లేదేమో. అసూయ టన్నల్ ఉంటుంది ఒకరికి. ప్రేమ తులాలు ఉంటుంది. అడతలమా, పావుతులమా, అంశ. బంగారం అంతా ప్రేమ ఉంటే చెప్పండి, చేపల చెరువులు, రొయ్యల చెరువులంతా
అసూయ ఉంటుంది. బయటికి మాత్రం అక్క ప్రేసులాడు, అన్నా ప్రేసులాడు, మీకు బాగాలేకపోతే ఎంత ప్రార్థన చేసామో తెలుసా, ఏమని అట్లే పైకి బొమ్మని మళ్ళీ వచ్చినవేంటా అని. అసూయ యోసేపు దినాల్లోనే వచ్చింది. ఆదికాండం బైబిల్ తెరిచిన మొదటి పుస్తకంలోనే అసూయ కనిపిస్తుంది. ఈ దినాల్లో కూడా మనుషులు అదే అసూయతో ఉన్నారు. ఇవన్నీ ఉంటాయి. మూడోది చూస్తామా, 37వ అధ్యాయం ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 37. ఆదికాండం 37వ అధ్యాయం 18 verse 18. దురాలోచనకు వ్యతిరేక పదం ఏంటి? మంచి ఆలోచన. మామూలుగా మనకి మంచి ఆలోచనలు రావు. యేసు ప్రభు ఆలోచన కర్త. ఆయన పేరే అది. ఆయన ఆలోచనలు సదాకాలం ఉంటాయి. ఆయన ఆలోచన చెప్తానన్నాడు 32వ కీర్తన 8వ వచనంలో, నేను నీకు ఉపదేశం చేసేదను, నీకు ఆలోచన ఆయన ఆలోచనలు 33:11 మనం చూస్తాం కీర్తనలో, యెహోవా ఆలోచన సదాకాలము నిలిచి. కనుక ఆయన ఆలోచనకర్త, ఆలోచన ఇచ్చేవాడు. ఆయన మంచి ఆలోచనలు ఇస్తాడు. కానీ విచిత్రం ఏంటంటే మనకు మంచి అంటే ఇష్టం ఉండదు కదా. ఏంటంటే ఇష్టం మరి? దురాలోచన చేసిరి. బయట వాళ్ళు కాదు, యోసేపుని దురాలోచన చేసింది. ఇరుగు పొరుగు శత్రువులు వాళ్ళు ఆలోచన చేసినట్టే నిజమే లేపబా, వాళ్ళంతా ఆలోచన చేసిండారు క్రైస్తవేతలు. పాపం యోసేపు అంటే కాదు. ఒకే తండ్రికి పుట్టారు, అదే రక్తం పంచుకున్నారు, అదే తల్లి దగ్గర, అదే కుటుంబంలో, అదే శ్వాస, అదే వాసన, అదే వాతావరణం, అదే పరిస్థితుల్లో పెరిగారు. కానీ ఏమొచ్చింది? దురాలోచన వచ్చింది. మన సంగతి ఏంటి మరి? కొంతమంది ఎట్లా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నేనేమైనా తప్పు చేసింటే క్షమించు. ఏమైనా కరెక్ట్ చేస్తే కదా తప్పు చేయటానికి. అర్థమవుతుంది నా భాష మీకు? ఎక్కడైనా తప్పిపోయి ఉంటే క్షమించు ప్రభు అంటే ఎక్కడైనా బాగుంటే కదా తప్పిపోవటానికి. నేను చెప్పే మాటలు కదా, బైబిల్లో రాయబడింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెం కూడా స్వస్థత. యెషయా గ్రంథం ఎవరికి రాసింది? దారిముడి పోయే వాళ్ళకి కాదు, బైక్ పోయి మైకి తీసుకుని సువార్త చెప్పే వాళ్ళకి కాదు. యెషయా గ్రంథం రాసింది ఇశ్రాయేలీయులకి, అంటే రక్షణ పొందిన వాళ్ళకి, విమోచించబడిన వాళ్ళకి, యేసు ప్రభు యొక్క ఏర్పాట్లు ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో కూడా దేవుని యొక్క సంఘంగా మనం వస్తే, తప్పిపోయినాను ప్రభువా, పాపిని ప్రభువా, క్షమాపణ కోరుతున్నాను ప్రభువా అనే పదాలు రావు. ఎక్కడైనా తప్పిపోయితే క్షమించుకో, ఎక్కడైనా పొరపాటునానేమో చూసుకో. ఆయన చూసుకోవాలా? చూసుకోవాల్సింది ఎవరు? మనం చూసుకోవాలా. నేను బాగునేని వలయం ఒక్కటి కూడా లేదు ప్రభువా, నన్ను క్షమించని ప్రార్థన చేస్తే ఎలాగుంటుంది? ఎక్కడైనా తప్పిపోయింటే క్షమించు ప్రభువా అంటే సైతాన్ని భలే చేసినావు అక్క. అసలు నీలాంటి ప్రార్థన ఎవరైనా చేసినారా? 4వ చూస్తా 37వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 37 24. చాలు పట్టుకొని చూడండి, పగ ఎట్టబోయింది. ఇది చెయ్యను అనమాట. ఒక దగ్గర ఆగదు, ఒక లింక్ చాలే అని అనుకోదు. పగ ఏమైంది? అసూయ అయింది. అసూయ ఏమైంది? దురాలోచన అయింది. దురాలోచన ఏమైంది? గుంటలో పడేసింది. అందరితో ఆగిపోతుందా? ఏంటి పగ అనేది? ఆగిపోదు. 5వది ఇక్కడ 37వ అధ్యాయంలో ఆఖరి చూస్తాము, 27వ వచనం. 28వ వచనం ఆఖరి వరుస నేను చదువుతా. యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండి కథనని. వావ్! యోసేపు యొక్క జీవితంలో విషాదకరమైన మాట ఇది. ఫలించెడి కొమ్మ అనేది ఎంత ప్రోత్సాహకరమైన మాటో, అమ్మి వేసిరి అనే మాట అంత విషాదకరమైన మాట. దేన్ని నమ్మేస్తారు మీరు చెప్పండి? మీ ఊర్లో మన జరిగినాయి కదా పందాలు. మనిషిని ఎక్కడ నమ్మేసింది మీరు విన్నారా? కోళ్ళు నమ్మొచ్చు, బర్రెలు నమ్మొచ్చు, కార్లు నమ్మచ్చు, వస్తువులు నమ్ముతాము, నిర్జీవమైన అమ్ముతాం. జీవమైన అమ్మితే అది కూడా ఆత్మ ప్రాణం ఆత్మ లేని దాన్ని మనం యూజువల్గా అమ్ముతాం. కానీ మనిషి నమ్మేది ఏంటి? మనిషిని ఎట్లా అమ్ముతాడు అంటే, స్లావరీ వ్యవస్థ, దాస్యం అనేది ఆఫ్రికా ఖండంలో నుండి కాదు మొదట వచ్చింది, ఇక్కడే వచ్చింది, బైబిల్లోనే.
అమ్మి వేసిరి. చూడండి, చిన్నోళ్ళు అందరూ కలిసి పెద్దోడిని అమ్మేస్తే అర్థం ఉంది కదా. పెద్దోళ్ళంతా కలిసి ఏం చేశారంట, మామూలుగా చిన్నోడంటే ఎవరికైనా మమకారం ఉంటుంది, అది తెలియకుండానే వస్తుంది. తల్లిదండ్రులు మనకు ఫస్ట్ నుండి అట్లా నేర్పిస్తారు. 2 కొడుకులు ఉన్నారనుకోండి, వాడు చిన్నోడు పెద్దోడు ఇద్దరు మొబైల్ కావాలా అన్నారనుకోండి, ఎవరికి ఇస్తారు తల్లిదండ్రులు? ఎందుకని? వాడు చిన్నోడు రా, ఏడుస్తాడు, ఇయ్యరా. స్వీట్ 2 తెస్తే లేదా 1 తెస్తే ఆ చిన్నోడు నాకే కావాలంటే తల్లిదండ్రులు ఎవరికి ఇస్తారు? చిన్నోడికే. ఏది తీసుకొని వచ్చినా వాడు చిన్నోడు, వాడు పెద్దోడు కొడుతు, ఏంటి మా ఎప్పుడు చిన్నోడు 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 అంటావు? ఒకరినే కనవాళ్ళ. నన్ను కూడా ఎందుకు కన్నారు మరి? ప్రతిదీ చిన్నోడికి బట్టలు, చిన్నోడికి చెప్పులు, చిన్నోడికి స్వీటు, చిన్నోడికి అన్ని చిన్నోడే అంటే నా సంగతి ఏంటి? విచిత్రమేమో తెలుసా, వీడు కొద్దిగా పెద్దగా అయిన తర్వాత వీడిది కూడా వాడి దగ్గరికి వచ్చేస్తుంది. వీనికి ఎవడన్నా చాక్లెట్ ఇచ్చినా అది ఇచ్చినా వాడు అట్టే దాపెట్టుకుని వాళ్ళ తమ్ముడికి ఇస్తాడు. ఏంటంటే మా తమ్ముడు రా, చిన్నోడు రా అంటే వాడిని డిఫాల్ట్గా ఏం చేసింటారంటే నువ్వు చిన్నోడికి ఇచ్చేయాలా, అదే క్రియేట్ చేస్తా. అంటే చిన్నోని మీద అంత మమకారం పెరిగి వస్తుంది. బైబిల్లో రాయబడింది, యోసేపు చిన్నవాడని ఎరిగి వారు ఆయన నమ్మి వేసిరి. అమ్మేసేవాళ్ళు కూడా ఉంటారా? చెప్పరేంటి? ఉంటారా ఉండరా? జ్యేష్ఠత్వక అక్కను ఇస్సాకు ఎవరు? ఏశావు అమ్మి వేస్తేనే మనం ఇంతలు వేస్తూ ఏశావు అంట జ్యేష్ఠత్వ అక్కనంట అమ్మేసాడు. మరి ఇప్పుడు తమ్మని అమ్మేసిన వాళ్ళ సంగతి ఏం చెప్పాలా? వ్యాపారస్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు, మీకు తెలుసు కదా. అక్కను అమ్మేసేవాళ్ళు, తమ్మని అమ్మేసేవాళ్ళు, ఇలాంటి అమ్మేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా మళ్ళీ బిలీవర్సే, అదంతా విశ్వాసులే. వ్యాపారస్తులు, ట్రేడింగ్ పీపుల్. నేను భౌతికమైన వ్యాపారాన్ని గురించి మాట్లాడట్లేదు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ముంగుర్తుగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు 5 విషయాలు చెప్పాము, యేసుక్రీస్తు ప్రభువు కూడా అనుభవించాం. మొదటిది ఏంటి? పగబట్టారు. రెండవది ఏంటి? అసూయపడ్డారు. మూడవది ఏంటి? దురాలోచన చేశారు. నాలుగవది ఏంటి? పడద్రోసినారు. ఐదవది ఆఖరిది అమ్మి వేశారు. జోసఫ్ జే అనే అక్షరం యేసు ప్రభువును మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం యేసుక్రీస్తు ప్రభువు వలె జీవిస్తున్నామా లేదా? రెండవది ఏంటి? ఓ అంటే ఏం జ్ఞాపకం చేస్తుంది? మీరు చెప్తారా, నేను చెప్పాలా? ఒబీడియన్స్. అబ్బా, చాలా డెవలప్ అయ్యారు మీరు. ఓ అంటే ఒబీడియన్స్, విధేయత. యోసేపులో విధేయత తొణికిసలాడుతున్నట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. యోసేపు అల్లారుముద్దుగా పెంచబడినవాడు, కానీ విధేయతకు వచ్చేటప్పటికి మొదటి యోసేపునే మనం చెప్పాలి కదండి. 37:13 మనం చూస్తాం. వాళ్ళ నాన్నగారు యోసేపుని పిలిచి, గొర్రెల మంద ఎలాగుందో అన్నోళ్ళు ఎలాగున్నారో ఒకసారి చూసేసిరా అని అంటే, మామూలుగా చిన్నపిల్లలు ఏమంటారు, అది ప్యాంపరింగ్ ఏమంటారు తెలుగులో? గారాభం. వెరీ గుడ్. గారాభంతో పోడేడి, నేను అస్సలు పోను, నన్ను ఇవ్వమంటావేంటి అని అంటే వాళ్ళ నాయన రెండోసారి పొమ్మని లేడు కాదంటారా? ఆ గారం నేను చేయనుమా, నేను వెళ్ళనుమా, నేను ఉండను డాడీ, నేను ఉండను అన్న అంటే, అయ్యో వాడు ఉండను అంటున్నాడా అని అనుకుంటామే. కానీ ఏంటి నేను చెప్పే మాటకి మీద అది చూపిస్తున్నాడని ఏ తల్లి అనుకోదు, ఏ తండ్రి అనుకోదు, ఏ కుటుంబంలో సభ్యులు కూడా అనుకోరు. పోన్లేమ్మా వాడెందుకు, వాడేం పోతాడు, ఇంకా వానికి సపోర్ట్ చేస్తారు అందరు. ఏంటి అవిధేటికి సపోర్ట్ చేస్తామని అనం మనం. గారాభం. ఆ గారాభంతో కూడా నేను వెళ్ళనులే డాడీ, 17 ఏళ్ళకి నన్ను అక్కడికి వెళ్ళమంటావేంటి అని అనలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ జోసెఫ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫర్నేస్ ఆఫ్ ఫైర్ ఇన్ ఆర్డర్ టు బికమ్ ఏ ఫ్రూట్ఫుల్ బావ్. ఫలించేడు కొమ్మగా కావటానికి యోసేపు వేసిన ఏమంటాము మొదటి అడుగు దేంట్లోకి? ఇబ్బందుల కొలిమిలోకి. ఇదే ఉందని తెలిస్తే ఎవడన్నా అట్లా అడిగేస్తామా? ఇబ్బందుల కొలిమిలో నుండి బయటికి అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తాం, కానీ ఇబ్బందుల కొలిమి. ఒకవేళ యోసేపు అప్పుడు నేను పోను అని అంటే కథ అంతా వేరేగా ఉంటుంది, అన్న స్టోరీ అంతా వేరేగా ఉండి ఉంటుంది. One obedience has brought him into this tribulation. ఈ కష్టాల్లోనికి యోసేపుని తీసుకొని వచ్చింది.
కానీ అదే సమయంలో అదే కష్టాలు ఆయన్ని సింహాసనాసీనునిగా చేసి యేసు మన కొరకై విధేయత చూపించడం బైబిల్లో రాయబడింది కదా. ఆయన దేవుడై ఉండి మరణం వరకు షోడ్ ఒబీడియన్స్ ఈవెన్ అంటు ద డెత్ ఆఫ్ ద క్రాస్. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో మనం చూస్తాం. సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించును. ఈ దినాల్లో విధేయత అనే పదం క్రైస్తవుల యొక్క నిఘంటువుల్లో డిక్షనరీలో సాధారణంగా కనపడదు. మొదటి పేజీ ఎతుకుతాం, విధేయత లేదు. 2వ పేజీ 3వ పేజీ ఎన్ని పేజీలన్నీ ఎత్తుకు విధేయత అనేది కనపడట్లేదు. ఏంటి, కనిపించాలి కదా. ఒబీడియన్స్ ఓ అనే దగ్గర లేదే, స్కిప్ అయింది అది. మరి ప్రతి పేజీలో ఏముంది? డిజొబీడియన్స్, అవిధేయత. ప్రతి పేజీలో ఏముంది? తిరుగుబాటు. ప్రతి పేజీలో ఏముంది? అవిశ్వాసం. ప్రతి పేజీలో ఏముంది? అపరాధం. ప్రతి పేజీలో ఏముంది? పాపం. ప్రతి పేజీలో ఇదే కనిపిస్తుంది, కానీ ఏదో ఒక పేజీలోనన్నా కనిపించాలి కదా విధేయత అనేది. వాక్యానికి విధేయత, పరిశుద్ధాత్మ దేవునికి విధేయత, ఆధ్యాత్మికమైన లీడర్షిప్కు విధేయత, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరు యజమానులకు విధేయత చూపించుట. విధేయత ఈజ్ అ హాల్ మార్క్ ఆఫ్ ఎ క్రిస్టియన్ బ్లెస్సింగ్. నో ఒబీడియన్స్, నో బ్లెస్సింగ్. ఆశీర్వాదము రావాలంటే విధేయత ప్రాముఖ్యం. విధేయత లేకపోతే ఆశీర్వాదము రాదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మన ఫెలోషిప్లో భక్సింగ్ గారు ఆరంభ దినాల్లో యాక్టివ్గా ఉన్న దినాల్లో అంత ఉద్యోగంగా పొందడానికి కారణం ఏంటంటే విధేయత. అంతే. కమ్ బ్రదర్ అంటే ఇచ్చిపోవడం, స్టే బ్రదర్ అంటే ఉండడం, వెళ్ళు బ్రదర్ అంటే వెళ్ళడం. నేను ఇప్పుడు వెళ్ళలేను, నాకు కుదరట్లేదు, మోకాళ్ళ నప్పలు, కళ్ళు కనపడట్లేదు, మా ఆవిడ వెళ్ళమనట్లేదు అని ఒక్కరు కూడా 2వ పదమే లేదు ఆ దినాల్లోన్న. దేర్ ఈజ్ నో సెకండ్ వర్డ్. కమ్ బ్రదర్ కమ్, గో బ్రదర్ గో, ప్రే బ్రదర్ ప్రే, అన్నీ ఎస్ 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 ఎస్. ఇప్పుడు మనకు ప్రతి దానికి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఏం బ్రదర్ అలాదా, ఏం చెప్పుకోవాలి బ్రదర్, మా కష్టాలు చెప్తే తీరుతాయా? సాగం తీసి కొత్త పాట పాడతారు, పబ్లిష్ చేసిన పాటలు కాకుండా. ఇంక జీవితం అంతా పాడేదన్నా. ప్రభు కోరేది విధేయత కోరుతున్నాడు. అలాంటి విధేయత కలిగిన వారిని ఎలాగ చేస్తాడో మనకు తెలియదు. హౌ ఒబీడియన్స్ విల్ ఎనేబుల్ అస్ టు బీ పీపుల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఎలాగూ విధేయత ఆశీర్వాదకరమైన ప్రజలుగా మమ్మల్ని తీసుకొని వస్తుందో మనకు తెలియదు. అది దట్స్ ఎ ప్రాసెస్. స్పిరిచువల్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఎ కాస్మిక్ ప్రిడిస్టినేటెడ్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఆ దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక ఏర్పాటు. యోసేపు దాంట్లోనికి వచ్చినాడు. యేసుప్రభు అలాగ విధేయత చూపించినాడు. మనకంటే ముందుకెళ్ళిన వాళ్ళు అలాగ విధేయత చూపించినారు. మనమును విధేయత చూపించాలని కోరబడుతున్నాము. అవిధేయత అవిశ్వాసానికి గుర్తు. విధేయత విశ్వాసానికి గుర్తు. విధేయత ద్వారా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం మనం పొందడానికి అవకాశం ఉంది. ఎన్నిసార్లు మనం ప్రభువుకు విధేయత చూపించిన, వాక్యానికి విధేయత చూపించిన, దైవ కార్యక్రమాలకు విధేయత చూపించిన, ఈ ఆఫీస్లో, ఇంట్లో, ఆ దేవుని మందిరావరణంలో ఎన్నిసార్లు మనం విధేయత చూపించినట్లు గుర్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తా, డైరెక్ట్గా జవాబు చెప్పాలి మీరు. మనము పోయిన సంవత్సరం అంతా విధేయతగా ఉన్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయా, అవిధేయతగా ఉన్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయా? ఎవరికి బ్రదర్ అని అడుగుతారా? ఇంకా కొంతమంది ఏంటంటే రిపీట్ ద క్వశ్చన్ బ్రదర్. ఎన్నిసార్లు క్వశ్చన్ చెప్పినా ఇదే జవాబు, ఇదే. మనము ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభు వారికి విధేయత చూపించిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయా, అవిధేయత చూపించిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయా? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తారు? నా వల్లే, నాలాంటి వాళ్ళేనా చాలామంది? అయితే ప్రభుకు స్తోత్రాలు. అవిధేయుడనైనా నన్ను విధేయతలోనికి మార్చుట కొరకై ఆ విధేయుడు తాను సిలువలో అర్పించుకొని తండ్రికి విధేయత చూపించి శిలోమానం పొందినంతగా విధేయత చూపించి ఆయన రక్తం కార్చి చనిపోయి సమాజం తిరిగి లేచినాడు. ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఓవర్ నైట్ అల్గరిథం. ఇంకోసారి చెప్పనా, ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఎ ఓవర్ నైట్ అల్గరిథం. విధేయత ఒక్కరోజు రాత్రికి రాత్రి వచ్చిపోయేది కాదు. ఇది రోజులు గడిచే కొలది, క్రమంగా ప్రభు కొరకు జీవిస్తే కొలది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంచే ఆధ్యాత్మికమైన యేసు లక్షణం. విధేయత మానవ లక్షణం కాదు.
అవిధేయత మనుషుని యొక్క లక్షణం, తిరుగుబాటు మనుషుని యొక్క లక్షణం, నిరాకరించుట మనుషుని యొక్క లక్షణం. అయితే విధేయత చూపించడం దైవ లక్షణం, యేసు లక్షణం, పరలోక లక్షణం, కర్వల శిలువ లక్షణం. యేసు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన మార్గంలో మనం వెళ్ళాలని కోరబడుతున్నాం. కనుక అవిధేయులమైన మనము ఆశీర్వాదంలోనికి, ఫలింపులోనికి రాకుండా ఉండటానికి కారణాలు ఇదే కావచ్చు. ప్రభువా, నన్ను విధేయం చేయట కొరకాయి మీరే విధేయత చూపిస్తే నేను అవిధేయుడనయ్యాను, అందుకే ఆశీర్వాదంలోనికి రాలేకపోయాను. నేను కూడా నీ వలే విధేయత కలిగి జీవించాలని కోరుతున్నాను, నాకు సహాయం చేయవా? అలాంటి వారిని ప్రభు కరుణించి, క్షమించి, కడిగి, శుద్ధీకరించి విధేయత మార్గంలో తీసుకురావాలని కోరుతున్నాను. మూడవది ఏంటి? ఎస్. ఎస్ అనేదానికి ఏం చెప్తాం? సిన్సియారిటీ. ఓకే, ఇంకా సరే, నేను ఇలాగ చెప్తా. సబ్మిషన్, లోబడుట. ఇవి విధేయత, లోబట్టు ఇది ఒకటే కావచ్చు. బట్ లోబట్టు అనేది అన్నిటికీ మనము అలాగ సబ్మిట్ చేసుకోలేం. దేవుడు ఏ మార్గం కూడా తీసుకుని వెళితే యోసేపును, ఆ మార్గంలో యోసేపు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. గొర్రెలు చూసిరాపో అంటే చూసిపో, మీ అన్నోళ్ళని చూడంటే చూసి వచ్చిన తర్వాత ఏంటి, అమ్మబడితే అమ్మబడ్డాడు. ఏది మార్గం గుండా ప్రభు తీసుకుని వెళ్ళాలని యోసేపుని ఇష్టపడినా, చెరసాల్లోనికి పంపించినా కూడా యోసేపు అవిధేయత చూయించి మనం అదర్ కన్నింగ్ మార్గాలు ఎతికి దీంట్లో నుండి ఎట్లా బయటపడాలా, చెరసాల్లో నుండి ఎట్లా బయటపడాలా అని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఒక టనల్ తవ్వుకొని బయటికి రాలే. దైవ మార్గములో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆయన మార్గం అది అర్థమైంది, అది నీతి మార్గం, అది జీవ మార్గం. 23వ కీర్తనలో కీర్తనకాడ దావీదు అన్నాడు కదా, ఏమన్నాడు? ఆయన నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. కనుక ప్రభు నడిపించే మార్గాలకు మనల్ని మనం ఈల్డ్ చేసుకోవాలి. అప్పగించుకొనుట, సబ్మిషన్. ప్రభువుకు అప్పగించుకోవాలంటే మనకు కష్టము. బైబిల్కి అప్పగించుకోవాలంటే కష్టం. పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలంటే కష్టం. మరి దేనికి అప్పగించుకోవాలంటే మనకి ఇష్టం? మీరు చెప్తారు, నేను చెప్పాలా? నా టైప్ వాళ్ళు ఎవ్వరు లేరా? ప్రైజ్ గాడ్. లేరా ఎవరు? దేనికి అప్పగించుకుంటాం మనము? ఏదంటే మనకు అప్పగించుకోవటానికి ఇష్టం? ఈ మాటలు నేను చెప్పేది కాదు, బైబిల్లో రాసినారు. రోమా పత్రికలోన మనం దేనికి అప్పగించుకున్నాము? పాపమునకు అప్పగించుకు. వీ వర్ సబ్మిటెడ్ టు ద సిన్. ఇప్పుడు దేనికి అప్పగించుకోవాలని పౌలు పిలుస్తున్నాడంటే, ఇప్పుడు మీరు నీతికి దాసులైతరి. సబ్మిషన్ టు ద రైచియస్నెస్. పాపానికి ఎట్లా అప్పగించుకున్నామంటే, సైతాన్ని ఏం చెప్తే అది. వాళ్ళని తిట్టు అంటే ఒకటే మాట తిట్టమంటావా? ఉదయం నుండి సాయంకాలం దాకా తిట్టమంటావా? యూట్యూబ్లో తిట్టమంటే ఎక్కడ తిట్టమంటావు చెప్పు? వాడు ఒకటి చెప్తే మనం ఇన్ని చేసింటాం. అది సైతానికి అప్పగించుకో. నీతి విషయంలో అప్పగించుకోమంటే, నీతి అంటేనే మనకి ఇష్టం ఉండదు, దైవ కార్యాలు అంటే ఇష్టం ఉండదు. నీతి యేసు ప్రభువే. అందుకే కొరింథీయులకు రాస్తే మొదటి పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో పౌలు అపోస్తలుడు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు విమోచన, పరిశుద్ధత, జ్ఞానము, నీతియు ఆయన. క్రైస్ట్ ఈజ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే. దెర్ ఈజ్ నో రైచియస్నెస్ అపార్ట్ ఫ్రమ్ ఎ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారికి వెలపట్ట నీతి లేదు, అంత దుర్నీతి. మనం చేసే నీతి అంతా ఏంటి? సొంత క్రియలన్నీ ఏంటి? ఇవన్నీ మాకు తెలుసు కదా. యెషయా గ్రంథంలో రాయబడింది ఏంటంట, మురికి పేలికలు. ఇది మీరు బాగా అర్థం చేసుకుంటే మామూలు అర్థమయ్యే భాషలో చెప్తా. ఇప్పుడు కిచెన్లోనంటే టాంగ్స్ గేంగ్స్ అన్నీ చాలా వచ్చినాయేమో. పాతకాలంలో ఏమంటే మసిబట్టు అనేవాళ్ళు. వాడతారా? అంటారా? వాడతారా? వెరీ గుడ్. ఇప్పుడు ఏదైనా ఒక పాత్ర వేడిగా ఉంది అనుకోండి, దాన్ని పట్టుకోవటానికి ఇప్పుడైతే టాంగ్సా ఏమంటారా? టాంగ్స్ అంటే ఇటు పట్టుకొని ఇటు పెడతాం. ఆవిడ పాతకాలంలో అంత నాజుగ్గా పెట్టొద్దమ్మా అని ఇట్లా తీసి ఇటు పెట్టేవాళ్ళు.
కనుక రెండు వైపులు అవతలకు బట్ట యువతలకు బట్ట, అంటే అది మనం వాడిందే టవల్ కావచ్చు, బనియన్ కావచ్చు, ఏదో పాతది చినిగిపోయి మసిపెట్టి అంత పోయింటుంది, దాన్ని పట్టుకొని పక్కన పెట్టేవాళ్ళు. అలాగే మంటల్లో నాది చిన్న చిన్న వస్తువులు ఉంటే అన్నీ పెట్టేవాళ్ళు. అది కిచెన్లో ఇటు అయిపోయిన తర్వాత పడేస్తారు. దాన్ని ఎవళ్ళని తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసి, ఏరియాలు వేసి, తర్వాత ఏంటి కంఫర్ట్ వేసి, ఉతికిన తర్వాత ఆరేసి, చూడక్క మా ఇంట్లో బట్టలు ఎట్టు ఎవరు అన్నారు. ఇంకెవళ్ళని గెస్ట్లు వచ్చిన తర్వాత భోజనం పెట్టాల భోజనం బల్ల దగ్గర కంటే కిచెన్లో నుండి ఆ పాత్రను అంతా భవిష్యత్ మసిబట్టలు తీసుకొని వచ్చి ఇటు పెడతారేమో, కానీ పాత్ర ఇక్కడ పెడతారు, బట్టలు ఎక్కడ పెడతారు మళ్ళీ తీసుకెళ్ళి. అక్క పర్లేదు అవి కూడా ఇక్కడ పెట్టండి అన్నాం అనుకో, అది అక్కడే ఉండాలి, కిచెనే, అది వేరే దగ్గర రావడానికి లేదు. అది బెడ్రూమ్లోకి పోదు, తర్వాత ఏంటి వాషింగ్ మిషన్లోకి పోదు, తర్వాత వాషింగ్ మిషన్లోకి వెళ్ళిన తర్వాత ఆరేసి ఇస్త్రీ చేయించి దాన్ని మళ్ళా బీరువాలో పెట్టి నాఫ్తలిన్ బాల్ చేసి, బ్రదర్ క్రిస్మస్కి వాడతామండి మళ్ళీ దీన్ని వాళ్ళని అంటాం అట్లా. అది దట్ ఈజ్ అవర్ రైచియస్నెస్. మన నీతి అనేది మురికి పేలికలతో సమానం. అయితే యేసు ప్రభు వారు మనకు నీతి వస్త్రము ధరింపచేసినాడు. ఆయనే మనకు నీతి అయ్యాడు. మనం వీ హ్యావ్ పుట్ ఆన్ క్రైస్ట్. క్రీస్తును మనము ధరించుకొని ఉన్నాం. ఆయన నీతి మనలో కార్యసిద్ధి కలిగించబడకుండా ఉంటే, నీతిని గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అందుకే అది కొలవలేందంట. నీ నీతి తెలుసు. 36వ కీర్తన చదవండి. 36. నీ నీతి దేవుని పర్వతములతో, 6వ వచనం, నీ నీతి దేవుని అంటే పర్వతాలు కదలవు. అలాగే దేవుని నీతి కూడా మనం కదలి కొలవలేనంత, అది ఎత్తు కొలవలేం, బరువు కొలవలేం. మామూలుగా చెప్తారు కదా హిమాలయ పర్వతాలు 10 కిలోమీటర్లు ఎత్తు ఉంటుంది అని. అది టెంటేటివ్గా చేసిన మెజర్మెంటే కానీ కరెక్ట్గా ఎంత హైట్ ఉంటుందని మన ప్రకారం కొలిసేది కాదు. ఎందుకంటే నేచర్లో మనం ఏది కొలవటానికి వీలు కాదు. భూమి నుండి సూర్యునికి ఇంత దూరం, భూమి నుండి చంద్రునికి ఇంత దూరం, భూమి నుండి లోపలికి ఇంత దూరం, ఇవన్నీ ఆల్ మెజర్మెంట్స్ ఆర్ వెరీ టెంటేటివ్ బట్ నాట్ ఎగ్జాక్ట్, ఫిగరేటివ్. కనుక ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని నీతి అంటే చెప్పటానికి ఇంకా మనుషునికి ఈ అలంకారం, ఈ సిమిలి వాడితే బాగుంటుందని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సిమిలిని వాడాడు ఇక్కడ. నీ నీతి దేవుని పర్వతంతో, అలాంటి నీతిలోనికి ఆయన మనల్ని తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు ఎన్ని చూసాం? జోసఫ్, జే మీన్స్ జీసస్, ఏస్ అని, ఓ అంటే ఒబీడియన్స్, విధేయత అని. మూడవది ఎస్ అంటే సబ్మిషన్, అప్పగించుకొనుట, నీతికి అప్పగించుకోవాలని. నాలుగవది జేఓఎస్, ఈ అంటే ఏంటి? ఏదో చెప్పండి మీకు తెలిసింది. నేను చెప్పనా? ఎండ్యూరెన్స్, నిలకడ. మనలో చాలామందిలో లోపించేది ఏంటంటే నిలకడ లోపిస్తుంది. అని ఏ పరిస్థితిలోనైనా 17 ఏళ్ళకి ఎట్లా వయసు ఉంటుంది, ఎలాంటి ఆలోచనలు ఉంటాయో 30 ఏళ్ళకి కూడా అట్లే ఉన్నాడు. 30 ఏళ్ళకి ఎలాగుంటుందో ప్రధానమంత్రి అయినా అలాగే ఉన్నాడు, చనిపోయేటప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అది చాలా ఆశ్చర్యం కదా. మామూలు మన వయసు పెరిగే కొలితే మన బయలాజికల్ సిస్టమ్ మారుతుంది. హార్మోన్స్, డిఎన్ఏ ఇవన్నీ ఈ కొద్దిగా మార్పులు చేర్పులు వస్తాయి మన శరీరంలో, ఆలోచనలో మార్పులు వస్తాయి. బీపీ ఒక రకంగా అయిపోతుంది, ఆ తర్వాత మన ప్రవర్ధన ఒక రకంగా అయిపోతుంది. ఇవన్నీ నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. కనుక కొంతమంది అంటారు, ఇంతకుముందు బ్రదర్ ఎంత ప్రశాంతంగా ఉండేవాడు, ఇప్పుడు మాట్లాడితే రెచ్చిపోతున్నాడు. బీపీ ఎక్కువైంది, మరి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఇవన్నీ జరుగుతున్నాయి, బాడీలో జరుగుతున్నాయి మనకు తెలియకుండానే. మరి యోసేపుకి అన్నీ నీ కంట్రోల్లో ఉన్నాయి. ఆల్ ఆర్ కంట్రోల్డ్ బై జీసస్ హిమ్సెల్ఫ్. మనం ఏమంటాం, తిట్టేస్తాం, తర్వాత నాకు బీపీ ఎక్కువైందిలే అందుకే తిట్టేసాం అని అంట. దేనికైనా మనం ఒకటి అడ్డు పెట్టుకుంటాం కదా. బీపీ అనో, రోగమనో, ఏదో ఒకటి షుగర్ ఎక్కువైపోయింది అందుకే ఇట్లన్నాం, అట్టన్నా ఇట్టన్నాం అని అన్నీ అడ్డు పెట్టుకుంటాం. కానీ యోసేపు యొక్క జీవిత చరిత్ర మనం ఆలోచించినప్పుడు ఆయన నిలకడ కలిగి ఉన్నాడు. నాకు చాలాసార్లు నిన్ను చెప్పాను కదా, యోసేపు చరిత్ర, భక్తుల చరిత్ర ఆలోచిస్తే రాత్రి నిద్రపడి ఎట్లా సాధ్యమైంది? 17 ఏళ్ళ పిల్లోడు బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో క్రికెట్ ఆడటానికి బదులుగా దేవుని సమక్షంలో నిలబడి దేవుని కొరకు సాక్షిగా జీవించడం ఎలాగ సాధ్యమైంది?
15 ఏళ్ళ పిల్లలు ఈ లోకం యొక్క ఆశలు, ఆ డ్రెస్ కావాలా, ఈ మొబైల్ ఫోన్ కావాలా, ఈ బండి కావాలా, తర్వాత ఈ స్నేహితులు కావాలా, ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్, గేమ్స్ గేమ్స్ గేమ్స్, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గేమ్స్. చదువురా అంటే చదవడంలో పరీక్షలు వచ్చినప్పుడు. ఇలాంటి మన కల్చర్ లాంటి మనం ఊహించుకుని ఉంటే యోసేపు 17 ఏళ్ళకి ఒక్కడే, తల్లిదండ్రులు లేరు అంటే దూరం అయిపోయిన తర్వాత, అమ్మబడిన తర్వాత. ఇప్పుడు అమ్మ నాన్న లేరు, అమ్మ ముందే చనిపోయిందని, నాన్న లేడు, తోబుట్టువులు లేరు, ఫ్రెండ్స్ లేరు, పనివారు లేరు, దేశం లేరు, భాష లేదు, తనకు పరిచయమైన ఏ వ్యక్తి లేదు. ఈ దినాల్లో బైబిల్ ఉన్నట్లు మనకు ఆ దినాల్లో బైబిల్ లేదు, యూట్యూబ్ లేదు చూసుకోవటానికి, తర్వాత వాళ్ళతో వీళ్ళతో కాంటాక్ట్లో ఉండటానికి సోషల్ మీడియా లేదు. ఎట్లున్నాడు? హౌ కమ్ ఏ సింగిల్ పర్సన్ బి అలోన్? మెంటల్ రావాలి కదా. మీకు ఎప్పుడు అనిపించట్లేదా? అందుకే కొంతమంది సిస్టర్స్ కూడా అలాగే ఫీల్ అవుతుంటారు కదా. వాళ్ళు ఉదయకాలం నా భర్త ఆఫీస్కి పోతాడు, పిల్లలు స్కూల్కి పోతారు, ఈ మొక్కతే ఉంటుంది, ఇంకేదో సమాజంలో ఉన్నాం కనుక ఇంటికి వచ్చి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, మధ్యాహ్నకి రావడం, లేకపోతే ఇప్పుడు ఆన్లైన్లో ప్రార్థనలన్నీ ఇలా వాళ్ళ అమ్మతోనో వాళ్ళ అక్కతోనో చెల్లెళ్ళతోనో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ అట్లే ఉన్నారు. లేకపోతే ఎవరితో మాట్లాడేది లేకపోతే ఏమవుతారు? మెంటల్ వస్తుంది. ఈ మానవ స్వభావం, మ్యాన్ ఈజ్ అ సోషల్ బీయింగ్. మరి యోసేపు ఎవరితో మాట్లాడు? దేశంలో ఉన్నాడు, ఎవరు పట్టించుకుంటారు? ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈజ్ దేర్ ఎనీ హోప్? నిరీక్షణ ఏమైనా ఉంటుందంటారా మీరు? ఉంటుందే ఉండదా? అబ్రహాము దేవుడు యోసేపుతో కూడా ఉన్నాడు. అబ్రహాముని గురించి రోమాపత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడింది, అండర్ హోప్లెస్ సర్కమ్స్టెన్సెస్ హి హోప్ఫుల్లీ బిలీవ్డ్. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మెను. బహుశా యోసేపు కూడా అదే నమ్మినాడేమో. అంతా చీకటే, బంధకాలు, కాని దేశం, ఒక్కడే, యవనస్తుడు, తల్లిదండ్రులకు దూరం, దేశానికే దూరం, ఏకాకినయ్యాను. ఒక బైబిల్ పండితుడు ఇలాగన్నాడు, ఇఫ్ యు ఆర్ ఏ విట్నెస్ అంటు ద లార్డ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ గాడ్ ప్లేసెస్ యూ, యూ విల్ బి విట్నెస్ ఇన్ ఎనీ ప్లేస్ ఇంక్లూడింగ్ ఇన్ చంద్రమండలం. ఇంకోసారి చెప్పనా, దేవుడు నిన్ను ఉంచిన స్థలంలో నువ్వు సాక్షిగా ఉండగలిగితే చంద్రమండలంలో కూడా సాక్షిగా ఉంటావంట. దేవుడు నిన్ను ఉంచిన స్థలంలో సాక్షిగా ఉండలేకపోతే ఎక్కడ సాక్షిగా ఉండలేవంట. మనమేమనుకుంటామంటే ఈ కాలేజీలో, నా స్కూలు, ఈ ఆఫీసు, ఇక్కడ అంటే కష్టం బదర్. అక్కడైతే ఉండింటాం. యూదాలో ఉండలేనివాడు ఎరుషలేములో ఉండలేనివాడు యూదాలో ఎలాగుంటాడు? యూదాలో ఉండలేని సమరయిలో ఎలాగుంటాడు? సమరయిలో ఉన్నవాడు దేశమంతా ఎలాగ వ్యాపిస్తాడు? అందుకే అపోస్తుల కార్యాలు 1:8 ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞ, యూ షల్ బి విట్నెసెస్, మీరు నాకు సాక్షులయ్యుందురు. యోసేపు వాళ్ళ నాన్న దగ్గరే సాక్షి కాదు, గోతిలోనే సాక్షి కాదు, ఐగుప్తులోనే సాక్షి కాదు, చెరసాల్లోనే సాక్షి కాదు, అంతఃపురంలోనే ఎక్కడైనా దేవుడు ఎక్కడ పెట్టినా, నేమ్ ఇట్ ఎనీ ప్లేస్, దెర్ వాజ్ నాట్ ఎ ఇంచ్ ఆఫ్ డివియేషన్ ఇన్ హిస్ ఫెయిత్ టు గాడ్. దేవుణ్ణి విశ్వాసముంచే విషయంలో యోసేపులో అణువంతా కూడా కదలిక లేదు, చలనం లేదు, తేడా లేదు. ఇది సాధ్యమయ్యే పనేనా? మనకు ఆదివారం ఉన్న భక్తి సోమవారం నుండి శనివారం దాకా ఉంటుంది అనేవాళ్ళు చేయొద్దండి. ఇది కూడా నాట్ అయిపోయినా. సో నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట అక్కడక్కడ. ఆదివారం ఎంత భక్తి ఉంటుందో మనకు అనిపిస్తుంది, ప్రభువా ఆదివారమే రా నాయనా, నువ్వు మిగతా దినాలు వస్తే నాకే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆదివారం కొద్దిగా భక్తికి ఉంటాం, బైబిల్లోనూ, మందిరము, ప్రార్థన, వాక్యము, పాటలు, ఆరాధన, బలలో పాలు పొందుట, అంత ఇంత కానుక, ఇవన్నీ కొద్దిగా ఆదివారం దైవ కార్యక్రమాలు ఉంటాయి. సోమవారం నుండి శనివారం దాకా ఇంకా ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అని మనం అనుకుంటా ఉంటే, మరి ఆదివారం భక్తి సోమవారం నుండి శనివారమే లేకపోతే మన ఇంట్లోనే, మన ఊర్లోనే, మన ప్రాంతంలోనే, మన ఆఫీసులోనే, మన మందిరాల్లోనే, మనకు సంబంధించిన దాంట్లో ఉండకపోతే పరాయి స్థలంలో, శత్రువులు ఎక్కువైన స్థలంలో, దెర్ వాజ్ నాట్ ఎ సింగిల్ ఫ్రెండ్ ఫర్ హిమ్. ఆయనకు ఒక్క స్నేహితుడు లేడు. మనకి ఎంతమంది బయటికి పోయిన స్నేహితులే, లోపలికి వచ్చిన స్నేహితులే, ఫోన్లో స్నేహితులే, కుటుంబస్తుల స్నేహితులే. అది నన్ను యోసేపు ఎవరితో మాట్లాడాలి ఫోన్ చేసి బాధపరచుకోవటానికి? కొంతమంది అంటుంటారు కదా, నా బాధ చెప్పుకోవటానికి ఎవరు లేరు. మీ ఆయన చెప్పుకో, ఆయనకి చెవులే లేవు. మీ ఆవిడికి చెప్పుకోవాలి, ఆమెకు హృదయమే లేదు. చెవులు లేని హస్బెండ్, హృదయం లేని వైఫ్ ఉంటే ఆ ఫ్యామిలీ ఎంత బ్లెస్డో తెలుసా? ఇంకోసారి చెప్పనా, ఈ రెండు ఉంటే ప్రాబ్లం. భర్తకి ఎప్పుడు చెవుడు ఉండాలి,
అప్పుడే కుటుంబం చాలా బాగుంటుంది. అంటే ఏం భార్య చెప్పే మాటలు, ఇతరులు చెప్పే మాటలు, మామ అత్తలు తోబుడు ఏం వినపడుకోకుండా ఉంటుంది అనమాట. అడిపోతుంది. అటు కాకుండా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అంటే ఏం మాట్లాడుతున్నారు, నిన్న గురించే మా నాయన తిడుతున్నాడు అని అన్నారు అనుకో. అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇస్ యాంగర్ విల్ బి వాల్కానిక్. మీ నాయనకి ఏమంట, నన్ను తిట్టుకోమంటే నిన్ను తిట్టుకోమను, నన్ను ఎందుకు తిడతాడే, మీ నాయన పెంచినాడా, పోషించినాడా, చదివించినాడా, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఫుల్ స్టార్ట్. అదే చెవులు లేకుండా చెవుడుకున్నాడు అనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉండే జీవితం. ఆమె ఎంత తిట్టినా, మా నాయన తిడుతున్నాడు, మా తమ్ముడు తిడుతున్నాడు, మా అక్క తిడుతుంది, మా చెల్లెలు తిడుతుంది, ప్రార్థన చేస్తాం మా అమ్మాయి ప్రభుకు స్తోత్రాలు, వాళ్ళ నోరు ఇంకా వర్ధిల్లాల. అలాగే హృదయం లేని స్త్రీ ఉంది, దానికి ఎంత బాగుంటుంది. ఏం చెప్పినా అంటే ఆమెకు బట్టల మీద ఆశ లేదు, తర్వాత ఏంటి నగల మీద ఆశ లేదు, ఆస్తి మీద ఆశ లేదు, ఇళ్ళ మీద ఆశ లేదు, ఏది కావాలని ఆశ లేదు అనుకోండి, ఎంత బాగుంటుంది. నిరాశా జీవి. మన సంగతి ఏంటి మరి? యోసేపు 17 ఏళ్ల వయసులో ఉన్న, వయసుకు తగినట్లు ఆశలు, కోరికలు, కాలయాపనలు లేవు. 30 ఏళ్ళకి ప్రధానమంత్రి అయిన తర్వాత దీనికి తగినట్లు ఉండాలని అనుకోవట్లేదు. ఆ తర్వాత ఇంకా ముందుకెళితే 110 ఏళ్ళకి చనిపోయే వయసులో కూడా 17 ఏళ్ళప్పుడు యోసేపు ఎట్లున్నాడు, 110 సంవత్సరాలకు కూడా అట్లే ఉన్నాడు. ఇది సాధ్యమా? దీన్ని ఏమంటామంటే నిలకడ. ఎంత నిలకడగా ఉన్నాము ఆత్మీయమైన విషయాల్లో. ఒకరోజు లేని భక్తి పొర్లుకొని వస్తుంది కదా. ప్రార్థన వాక్యం. ఒకరోజు ప్రార్థన అంటేనే ఇష్టం ఉండదు, వాక్యం అంటేనే ఇష్టం ఉండదు, మందిరం అంటేనే ఇష్టం ఉండదు, ఇంక దైవ కార్యక్రమాలు అంటే ఏ ఇష్టం లేకుండా మనం జీవిస్తాం. ఇప్పుడు అన్నీ చూసా. JOSEP అంటే ప్రార్థన, ప్రేయర్. 37వ అధ్యాయంలో యోసేపు తన సహోదరుల యొక్క చెడు సమాచారమును తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. తండ్రి యొద్దకు. ఎవరు తండ్రి? యాకోబు. కొత్త నిబంధనలో మన తండ్రి ఎవరు? యేసు ప్రభు. తండ్రి దగ్గరికి తెచ్చినాడు కానీ పక్కన వాళ్ళ దగ్గరికి పోయి ఒక టీం తయారు చేయలేదు. ఇప్పుడు 11 మంది ఉన్నారు అనుకోండి, మామూలుగా మనమైతే ఏం చేస్తాం, టీం తయారు చేస్తాం. ఒక 2-3 ఒకవైపు, ఇంకోళ్ళు ఒక్కవైపు, కొంతమంది న్యూట్రల్ ఉంటారు, అట్లా పోరు ఇట్లా పోరు. గోడ మీద పిల్లి గోపి, ఏమన్నా నువ్వు ఏ వైపు చూస్తాం లేరా, ప్రార్థన చేస్తాం. యోసేపు ఆ టైపు కాదు. ఏదైనా తల్లిదండ్రుల పిల్లల యొక్క పొరపాట్లు ఉంటాయి, అంటే వాళ్ళ బ్రదర్స్ పొరపాట్లు ఉంటాయి, అవి నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి చెప్పేవాడు. మనం కూడా ప్రభు దగ్గరికి మన యొక్క బలహీనతలు తీసుకునే వాళ్ళ ప్రార్థనలు తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. ఎబ్రీ 4:16 ఏంటది? సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు కృపాసనమునొద్దకు చేరుదము. ఎంతదాకా ప్రార్థనా జీవితము ఓటమిలో ఉన్నాము కదా. ఓటమిలో ఉన్న ప్రార్థనా జీవితంలో నుండి యేసు వలె ప్రార్థనాపరులుగా, యోసేపు వలె తండ్రి యొద్దకు తెచ్చేవారిగా ఉండాలని కోరబడుతూ ఉన్నా. ఆఖరిదేంటి? హెచ్ అంటే మీరు చెప్తారు, నేను చెప్పాలి. ఓకే, హానెస్టీ. ఇంకా నేను ఇటు చెప్తే తప్పు కాదనుకుంటా. హోలీనెస్, పరిశుద్ధత. ఆయన పాపం చేసే అవకాశం 39వ అధ్యాయంలో అనుకుంటా వచ్చింది. అయితే ఆయన పాపం చేయకుండా, హౌ కెన్ ఐ డూ దిస్ సిన్, నేను ఈ పాపాన్ని ఎలాగూ చేస్తాను. ప్రతి పాపం మనము మొట్టమొదట దేవునికి విరోధంగా చేస్తున్నాం. కనుక అది అబద్ధమాడినా, ఇతరులకు నష్టం చేసినా, అసూయపడినా, కీడు చేసినా, వంచినా, ఆల్ సిన్ ఈజ్ బేసికలీ ఫస్ట్ డైరెక్టెడ్ టువర్డ్ గాడ్. ప్రతి పాపము మొదటి యేసు వైపే. అందుకే తెప్పైన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు వేసిన కేక్ ఏంటి? నేను నీకును పరలోకం అంటే వాళ్ళ దేవుడని ఇశ్రాయేలీయులు నేరుగా అనలేరు, ఎందుకంటే వాళ్ళకి అంత భయము దేవుడు అంటే. అందుకంటే దేవునికి సబ్స్టిట్యూట్ పదం ఒకటి పెట్టుకున్నారు, పరలోకం అని.
అందుకని ఐ హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ ద హెవెన్, నేను పరలోకానికి విరోధంగా పాపం చేసి, అంటే పరలోకంలో ప్రభు ఉన్నాడు అనేది వాళ్ళ కాన్సెప్ట్. దేవుని యొక్క పరిశుద్ధత ఎంత దాకా మనము ఇష్టపడకుండా జీవించిన కదా. పరిశుద్ధత అంటే ఇష్టమే ఉండదు ఈ దినాల్లో, అంత కాంప్రమైజ్ అంటే చాలా ఇష్టం. బైబిల్లో రాయబడింది పరిశుద్ధతే ఎన్నటికి నీ మందిరమునకు అనుకూలం. యేసుప్రభు వారు కూడా చెప్పాడు, బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధమైన బైబిల్ పట్టుకోకుండా అపరిశుద్ధమైన జీవితం జీవిస్తుంటాం. అర్థమైందే? పరిశుద్ధమైన జనముగా మనం చేయబడ్డాము, పరిశుద్ధ సంఘములోనికి వచ్చినాము, పరిశుద్ధ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాము, కానీ అపరిశుద్ధమైన జీవితం జీవిస్తాం. ఓ దినాన మనం వెళ్ళే పరలోక రాజ్యంలో ఏది అపరిశుద్ధత లేదు. నథింగ్ ఈజ్ డిఫైల్డ్, నథింగ్ ఈజ్ అన్హోలీ. ఏది అపరిశుద్ధమే లేదు, ఏది మాలిన్యమే లేదు, ఏది కరప్షన్, అదేంటి అవినీతే లేదు. అక్కడ అంత పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం, అంత పరిశుద్ధతే పరలోక రాజ్యంలో. ఇప్పుడు నేను 2 ప్రశ్నల్లో ఒక ప్రశ్న అడుగుతా, నేరుగా జవాబు చెప్పండి. హౌ మెనీ ఆఫ్ అస్ లైక్ టు బి గ్రేట్? ఎంతమంది మనలో గొప్పవాళ్ళు ఉండాలని అనుకుంటాం? ఎవరికి లేదు ఆశ? ఉంది కానీ చెప్పట్లేదు. ఆత్మీయంగానే, నేను భౌతికంగా చెప్పట్లేదు, ఆత్మీయంగానే నేను గొప్పవాడు కావాలని ఎంతమందికి ఉంది? నాకు తెలిసి అందరికి ఉంటుంది కదా. ఇంకొక పాయింట్, మనలో ఎంతమందికి ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉండాలని ఇష్టం ఉంది? అందరికీ ఉంటుంది. కానీ ఈ 2 మన దగ్గరికి వచ్చినప్పుడు ఏది మనం ఇష్టపడతాం? గొప్పగా ఉండాలని ఇష్టపడతామా, పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడతాం? ఇప్పుడు చెప్పండి. వినపడట్లేదు. గొప్పగా ఉండాలని ఇష్టం, ఎందుకంటే యేసుప్రభు శిష్యులకు కూడా అదే వచ్చింది. యేసుప్రభు దగ్గరికి వచ్చి, హూ ఈజ్ గ్రేట్ అమంగ్ us, మాలో గొప్పవాడు, మాలో ఎవడు పరిశుద్ధుడు అని చెప్పింటే ఎంత బాగుండు. మాలో ఎవరు పరిశుద్ధులో మీరు చెప్పండి, లేదా ఎవరు పరిశుద్ధంగా ఉన్నామో అలాగ ఉన్నట్లు మీరు మాకు ప్రార్థన చేయండి, హెల్ప్ చేయండి అని అంటే ఎంత బాగుండు. కానీ వాళ్ళు ఏమడిగారంటే, టెల్ us who is great among us, మాలో ఎవడు గొప్పవాడు. దిస్ ఈస్ ద బ్లండర్ అక్రాస్ ద అసెంబ్లీస్ త్రూఅవుట్ ద గ్లోబ్ టుడే. ప్రపంచమందంతటా క్రైస్తవ సంఘాల్లో ఉన్న ఘోరాతి నేరం ఏంటంటే, మాలో ఎవడు గొప్ప, హూ ఈజ్ గ్రేట్ అమాంగ్ us. కానీ ఏముండాలంటే, హూ ఈజ్ హోలీ అమాంగ్ us, మాలో ఎవడు పరిశుద్ధుడు. ఈ ప్రశ్న వస్తే ఇంకా పోట్లాటికి స్థానమే లేదు. కానీ ఎవరు గొప్ప అనేది వచ్చేటప్పటికి పోట్లాటికి స్థానం వచ్చింది. ప్రభు పరిశుద్ధుడు. అందుకనే పరిశుద్ధతలో పాలు పొందుట కొరకై అపరిశుద్ధులమైన మనల్ని పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి కొని సంపాదించి సిద్ధపరిచినాడు. వదినాను ప్రభు రాబోతున్నాడు. ఈ ఫలించెడి కొమ్మను ఆయన పరలోక రాజ్యంలో కూడా పరిశుద్ధపరిచిన మత్స, మరక, డాగు, కళంకము, ముడత అట్టిది ఏది లేకుండా తనకి ఇష్టమైన పవిత్రాలైన కన్యకగా పెళ్లి కుమార్తెకి సంఘాన్ని సిద్ధపరిచి తనతో పాటు సదాకాలం ఉండాలని ప్రభు యొక్క కోరిక. ఈ భూమి మీద ఉండేది 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. నాకు తెలిసి మనలో చాలామందికి సగం జీవితం అయిపోయింది. అంటే 35 ఏళ్ళు అయిపోయినాయి. 35 అయిపోయిన వాళ్ళంతా సగం అయిపోయింది. 50 అయిపోయిన వాళ్ళంతా 30 అయిపోయింది. ఇంకొండేది కొద్దిగా పావుభాగమే, సగభాగమే. కానీ ఇప్పుడు ఎంత అయిపోయిందో మిగతాది అంత యాక్టివ్గా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు 35 ఏళ్ళు ఎంత బాగుంటామంటే అంత బాగుంటాం. 35 తర్వాత మన పక్కన వాటర్ బాటిల్ ఉంటుంది, బ్యాగులో మందులు, మీరేమంటారు, గోళీలా మందులా, మందులు స్ట్రిప్పులు అన్నీ పెట్టుకొని ఉంటాము. ఇది చూసేవాళ్ళకి ఎంత ఛాందస్యంగా అనిపిస్తుంది. ఏంటి వాటర్ బాటిల్, ఏంటి మందులు, ఏంటి జాండవాము, ఇవన్నీ పెట్టుకొని తిరుగుతా. ఇదొక బ్యాగ్. అదే 25-30 ఏళ్ళు ఉన్నప్పుడు అట్లాంటిది ఏముండదు, ఓన్లీ బైబిల్. ఇంకేమైనా ఉంటే వాళ్ళకి మొబైల్ ఫోన్, వ్యాలెట్, అది ఇది ఉంటుంది. మనకు అన్నీ లేకపోయినా ఖచ్చితంగా ఆ బైబిల్తో పాటు ఏముంటుంది, మందులది కూడా కంపల్సరీ ఉంటుంది. కనుక ఆ జీవితము వేరే. అంత శక్తి ఉండదు, అంత స్టామినా ఉండదు, అంత మతిమరుపు ఉండదు. కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఇంట్లోన
మొబైల్ ఎక్కడ పెట్టినామో మర్చిపోయినాం, డబ్బులు ఎక్కడ పెట్టినామో మర్చిపోయినాం, చివరికి తాళాలు ఎక్కడ పెట్టినామో మర్చిపోయినాం, బైబిల్ ఎక్కడ పెట్టినామో అది ఎప్పుడో మర్చిపోయినాం అని. పిల్లలు అడిగితే, రే నా మొబైల్ ఎక్కడ పెడతామా, ఇక్కడే పెట్టుకోవచ్చు కదా. ఏమోరా ఎక్కడ పెట్టాను, 40 ఏళ్ళకే 70-80కి మొబైల్ ఎక్కడుందని అంటే అర్థం ఉంది, కానీ 40 ఏళ్ళకి 50 ఏళ్ళకే మొబైల్ ఎక్కడుంది, కళ్ళద్దాలు ఎక్కడున్నాయి, డబ్బులు ఎక్కడ పెట్టాను, కీస్ ఎక్కడ పెట్టానంటే ఏమైనా అర్థం ఉందా? అంటే పిల్లలు వచ్చి ఏమైనా గట్టిగా మాట్లాడినారు, అన్నీ మర్చిపోతున్నాను రా. ప్రభువా, యోసేపు కంటే గొప్పవాడైన నీవలే నేను ఉండాలని కోరుతున్నాను. పడిపోతుని చెడిపోతుని, ఒక వలయం కాదు, 2 వలయాలు కాదు, అసంఖ్యాకమైన నానా విధాల్లో పడిపోయాను. ఎన్నని ఒప్పుకోగలను? నాకే సిగ్గేస్తుంది, నాకే అసహ్యం వేస్తుంది, నా జీవితం నాకే కంపు కొడుతుంది. ఎలాగ నీ సన్నిధిలోనికి రాగలను? నేను కూడా ఫలించేడు కొమ్మగా ఈ సంవత్సరం అంతా మిగతా దినాలన్నింటిలో యోసేపు వలె ఉండాలని కోరుతున్నాను. యోసేపు దేవుని వలె ఉండాలని కోరుతున్నాను. నన్ను కూడా మేలు కొరకై జ్ఞాపకం ఉంచుకున్నాను.